దారి తప్పుతున్న యువత. అవును, మీరు విన్నది నిజమే. తల్లిదండ్రులు పిల్లలకి ఏ విధంగా చదివిస్తున్నారా, ఎలా చదివిస్తున్నారా, ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చి కడుతున్నారా అని వాటిని పట్టించుకోకుండా, ఏది ఇంపార్టెంటా ఏది ఇంపార్టెంట్ కాదా అని వాటి మీద దృష్టి పెట్టకుండా, పనికి మాలిన ప్రేమ వల్ల మీ యొక్క బంగారమైన భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. అసలు ప్రేమ అంటే మీ దృష్టిలో ఏంటి? చిన్నప్పటి నుంచి పిల్లలు అడిగినవి ఏం తెస్తే వాళ్ళు సంతోషపడతారా, వాళ్ళ కళల్లో ముఖంలో ఆనందం చూస్తామని తన దగ్గర ఉన్నా లేకపోయినా మీ ఆనందం కోసం పరితపించి మీకోసం కష్టపడిన తల్లిదండ్రులది ప్రేమ కాదా? మీతో పాటు పుట్టిన అన్నదమ్ములది అక్కచెల్లిది ప్రేమ కాదా? అసలు నిజమైన ప్రేమ అంటే తల్లిదండ్రులది, మీతో పాటు కలిసి పెరిగిన మీ అన్నదమ్ములు అక్కచెల్లిది ప్రేమ. ఆ ప్రేమలో నిజమైన స్వార్థం లేని ప్రేమ ఉంటుంది. మిగతా వాటిలో ఎక్కడ కూడా స్వార్థంతో కూడిన ప్రేమ ఉంటుంది. నిజంగా అలాంటి ప్రేమ దొరికితే, స్వార్థం లేని ప్రేమ దొరికితే ఎక్కడో నోటికి కోటికి ఒకటి ఉంటాయి. మీరు గమనించారు, చిన్నప్పటి నుంచి కూడా మీరు అడిగినవన్నీ కూడా తీసుకొచ్చి మీకు ఏం కావాలో తీసుకొచ్చిన తల్లిదండ్రులకి మీరు పెద్ద అయ్యాక పెళ్ళిడు వచ్చాక ఏ అబ్బాయినో ఏ అమ్మాయినో తీసుకొచ్చి నీ భర్తగా భార్యగా ఇస్తే పెళ్లి చేస్తే మీరు సంతోషపడతారని అంత ఆలోచన వాళ్ళకు ఉండదా? నువ్వు అడిగిన చిన్న చిన్న వస్తువులే చాలా జాగ్రత్తగా ఉన్నా లేకపోయినా తెచ్చి ఇచ్చిన వ్యక్తులు మీ పెళ్ళేడు వచ్చాక వాళ్ళకి తెలియదా ఎవరినిచ్చి పెళ్లి చేసి సుఖపడతారని? ఆ విషయంలో మాత్రం మీకు నచ్చిన వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ తీసుకున్న కొన్నాళ్ళకే మళ్ళీ విడిపోతారు. అందుకే తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకోవడం వల్ల చాలా సుఖం ఉంటుంది.